నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సీఎం ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాలు. గోదావరి తీరంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. వాడవాడలో కొలువైన అమ్మవార్లు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్న భక్తులు. అక్టోబర్ 14 పల్లె పండుగ, రహదారి డ్రైన్స్ వారోత్సవాలు. కలెక్టర్ పి ప్రశాంతి. సంక్రాంతికి పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తామని శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ. జగ్గంపేటలో 356 మంది లబ్ధిదారులకు 550 వివిధ ఉపకరణాల పంపిణీ. ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు తగదు. మాజీ ఎంపీ భరత్రాం. సంపద సృష్టి రాష్ట్రానిక, మంది మాగదులుక. రాజమండ్రి దేవీ చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. రాజమండ్రి దేవీ చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. తొలి రోజున అమ్మవారు స్వర్ణకవచ కనకదుర్గాదేవిగా, 2వ రోజు గాయత్రిగా, 3వ రోజు అన్నపూర్ణగా, 4వ రోజు మహాలక్ష్మీదేవిగా, 5వ రోజు బాలత్రిపుర సుందరీదేవిగా భక్తులను అనుగ్రహించారు. ఈరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. రాజమండ్రి దేవీ చౌక్లో అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఉత్సవ కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికి సముచిత రీతిలో సత్కరించారు. దంపతులు కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నాటకాలు ప్రారంభమవుతాయి. తొలి రోజున కనకదుర్గా మహత్సవ నాటకం ప్రదర్శన కాగా, 2వ రోజు హరిశ్చంద్ర నాటకం, 3వ రోజు రాజనర్తక నాటకం, 4వ రోజు భీమవరం ఘంటసాల ఆర్కెస్ట్రా సంగీత విభావరి, 5వ రోజు సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు. ఈరోజు భీమవరం మోహన్ ఆర్కెస్ట్రా సంగీత విభావరి ప్రారంభమవుతుంది. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ముచ్చాల కుమార్ రెడ్డి, గంధం భైరస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లంక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్ల వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర్ నరసింహారావు, పిల్లి వెంకట రమేష్, ఆసప దుర్గా మల్లికార్జునరావు, ఆకుల నాగ సత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కర్రావు, పాలకవర్గ ప్రతినిధులతో పాటు 42 మంది సభ్యులు ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తామని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలో 356 మంది లబ్ధిదారులకు 550 వివిధ ఉపకరణాలు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దివ్యాంగుల సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఉపాధి, ఆర్థిక సాధికారతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట సెంటర్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో అల్మ్కో సంస్థ సహకారంతో దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరో ముఖ్య అతిథిగా జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు లక్ష్మణ్ రావు హాజరయ్యారు. ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగుల లబ్ధిదారులందరికీ బ్యాటరీ, ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్లు, కర్రలు వంటి ఉపకరణాలు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నేతృత్వంలో 4 రోజుల వ్యవధిలోనే ఆగస్టు 3వ తేదీన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించి అక్టోబర్ 7వ తేదీని పంపిణీ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదని, దీనికి సహకరించిన ఆలింకో సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. చంద్రబాబు నాయుడు దివ్యాంగులను విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా మండపాక అప్పనదర్ను నియమించాలని పేర్కొన్నారు. దివ్యాంగులను ఆర్థికంగా ఆదుకోవడానికి వికలాంగుల సహాయ సంచాలకులు ఆర్థిక రుణాలు ఇప్పించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఉమా మనోవికాస కేంద్రం,
పెద్దిరెడ్డి దివ్యాంగులకు జగ్గంపేటలో వృత్తి విద్య శిక్షణా శిబిరం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని దానికి కావాల్సిన అన్ని వసతులు జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్పుల చైదర, ఎస్వీఎస్ అప్పలరాజు, మార్సెట్టి భద్రం, తోటరవి, మండపాక అప్పనదుర, పోతుల మోహన్ రావు, చదరం చంటిబాబు, అత్తులూరి నాగబాబు, వమ్మి బిందుమాధవి, అడబాల్ వెంకటేశ్వరరావు, 4 మండలాల సర్పంచులు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సిఆర్ఓ శ్రీరామ్, రాజు, ఉమా మనోవికాస కేంద్ర ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజల కోసమే అనునిత్యం ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఇది ఆగస్టు 3వ తారీఖున మనం ఈ పరికరాలన్నిటినీ కూడా చేసుకోవడం కోసం ఒక క్యాంప్ పెట్టాం. కొలతలు కొలిచారు. ఎవరికి ఏ అవసరం ఉందన్న దాన్ని ఒక అర్జీ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇవాళ 355 మందికి వివిధ రకాలైనటువంటి పరికరాలని మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది. ఈ 355 మంది అంటున్నారు, 418 మందికి ఇస్తామంటున్నారు, 18 పరికరాలు ఇస్తామంటున్నారు అనుకోవచ్చు. ఒకరికి చెవిటి మిషన్ కావాల్సి వస్తుంది, బండి కావాల్సి వస్తుంది, అలాగే కాలు కావాల్సి వస్తుంది, బండి కావాల్సి వస్తుంది. ఇలా గుర్తించినటువంటి ప్రతిదాన్ని చూసుకున్నట్టయితే 538 పరికరాలు రావాలి మనకి. ప్రస్తుతం వచ్చినాయి 418 పరికరాలు వచ్చాయి. మిగిలిన కూడా ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి. రేపు ఎల్లుండిలో ఇక్కడ దిగుతాయి. మీ ఇళ్ళకి వాటిని మీకు అప్పచెప్పడం జరుగుతుంది మా ఎండిఓస్. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో 300 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ కింద పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లు, ఇతర సమన్వయ శాఖల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశనం చేయడం జరిగింది. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ పి ప్రశాంతి, డ్వామా నాగమహేశ్వరరావు, పిఆర్ఎస్ ఎండి అలీముల్లా, డివిజనల్ పంచాయతీ అధికారి నాగలత, ఎండీఓలు వీణాదేవి, సెల్వారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా అభివృద్ధి పరుగు వడివడిగా సిద్ధమవుతూ రాష్ట్రంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగిందని, 3000 కిలోమీటర్ల సిమెంట్ లోడ్లకు శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కొన్నారు. 4500 కోట్ల ఉపాధి, ఆర్థిక సంఘ నిధులతో పెద్ద ఎత్తున నిర్మాణ పనులు చేపట్టి సంక్రాంతి కల్లా అందుబాటులోకి తేవడమే ప్రధాన లక్ష్యంగా వివరించారు. శాఖలన్నీ సమన్వయంగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో అక్టోబర్ 14 నుంచి 21 వరకు నిర్వహించతలపెట్టిన పల్లె పండుగ వారోత్సవాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సన్నిద్ధం అవడం జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులను సంప్రదించి వారిని భాగస్వామ్యం చేసే దిశగా వర్క్ షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలిపారు. ఆయా పనులకు అక్టోబర్ 14 నుంచి 21 వరకు ప్రారంభించడానికి రూట్ మ్యాప్ సిద్ధంగా ఉందన్నారు. సంక్రాంతి నాటికి ఆయా పనులను పూర్తి చేయాల్సి ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. అనంతరం మండల అభివృద్ధి అధికారులకు కలెక్టర్ పి ప్రశాంతి దిశానిర్దేశం చేస్తూ అక్టోబర్ 14 నుంచి 21 వరకు స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకుని పల్లె పండుగ వారోత్సవాలు ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను అనుసరించి చేపట్టాల్సి ఉందన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం, గోకులాలు, ఫారం బ్యాండ్స్, హార్టికల్చర్ సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజమండ్రి కలపవర్తకుల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ హాల్లో కల్పవర్తక సోదరులు శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతినిత్యం శివుడికి అభిషేకాలు, సాయంత్రం కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. 6వ రోజు శ్రీదేవి అమ్మవారిని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతను కల్పవర్తక సోదరులు సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ అధ్యక్షులు ఎంఎన్విఎస్ మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు నందివాడ దినేష్ కుమార్, కార్యదర్శి ఉప్పాడ మురళీకృష్ణారెడ్డి, సంయుక్త కార్యదర్శి పప్పుల వీరవెంకట సత్యనారాయణ, కోశాధికారి మండవిల్లి సత్యనారాయణమూర్తి, కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు, కల్పవర్తక సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్లో జ్ఞాన సరస్వతి పీఠం వద్ద 10వ శరన్నవరాత్రి మహోత్సవాలు వ్యవస్థాపకులు తోట సుబ్బారావు, ట్రస్ట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు ప్రతిరోజు గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, శ్రీచక్ర అభిషేకం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. అమ్మవారికి పల్లకి సేవ, మేళతాళాలతో, నామ సంకీర్తనలతో పురవీధుల్లో ఊరేగించారు. అడ్డాల నాగేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లలితా కళాప్రియ, నిత్యనికేతన్ నాట్యాచారిణి, కనకనేడి నవ్య శిష్య బృందం, అలాగే విఘ్నేశ్వర నృత్య కళాక్షేత్రం నాట్యాచారులు, కోరుపోలు నాగరాజు శిష్య బృందం ఆంధ్రనాట్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గురువులిద్దరికీ ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ప్రముఖ శిల్పకారులు రాజ్ కుమార్ వడియార్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అతిథులను కార్యక్రమంలో భాగంగా సత్కరించారు. పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు, సూర్య భాస్కరేంద్ర సరస్వతి ఉత్తర కాశీవారిచే లలితా సహస్రనామం, శ్రీచక్ర పారాయణం, శ్రీదేవి మహత్యంపై ప్రవచనాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కడీపులంక శ్రీహరిహర మహాక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కడియ మండలం కడియపులంక హరిహర మహాక్షేత్రమైన అపర్ణా సమేత పంచాయతన క్షేత్రంలో కొలువైన అపర్ణాదేవి అమ్మవారు 6వ రోజున మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున ఆలయ ధర్మకర్తలు, మండల చైర్మన్ మార్గాని సత్యనారాయణ దంపతులు అమ్మవారికి తులసి, కుంకుమార్చన ఆలయ ప్రధాన అర్చక స్వామి బాబీ మంత్రోచ్చల మధ్య నిర్వహించారు. 2 చేతులతో అమ్మవారు పద్మాలను ధరించి అభయ వరదహస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రధాయిని, అష్టలక్ష్ముల యొక్క సమష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసుడనే రాక్షసుని ఈమె వధించింది. శక్తిత్రయంలో మధ్యశక్తి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితగల కలుగుతాయని ప్రతీక. శరన్నవరాత్రిలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. నైవేద్యంగా కేసరి, క్షీరాన్నం, బెల్లంతో అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించారు. కొంతమూరు గ్రామం బీసీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
కొంతమూరు గ్రామం బీసీ కాలనీలో వేంచేస్తున్న కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ నేమాల బోరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భవానీలకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ప్రముఖ న్యాయవాది గంటా సునీల్ తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శరన్నవరాత్రులను పురస్కరించుకుని భవానీలకు భక్తులకు నిత్య అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్న సమారాధనకు విరాళాలు స్వీకరించడం జరుగుతోంది. విరాళాలు ఇచ్చే భక్తులు ఆలయం వద్ద కమిటీ వారిని సంప్రదించాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమంలో సహకారం అందించారు. ప్రజా సమస్యలు సత్వర పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. క్వారీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా స్థానిక నాయకులు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల్లో కొన్నిటిని ఇక్కడే పరిష్కరించడం జరుగుతోందని, మరికొన్నిటిని ఆయా శాఖలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. ప్రధానంగా ఎక్కువ మంది ప్రజలు పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారని వివరించారు. గత ప్రభుత్వం నూతన పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్దారులను అనర్హులుగా గుర్తించడంతో పాటు అర్హులైన ఏ ఒక్కరికి కూడా పెన్షన్ అందించలేదని వాపోయారు. అదేవిధంగా ప్రజలు రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. రేషన్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వం అందించే ఏ పథకానికి లబ్ధిదారులుగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అర్హత ఉండదన్నారు. గత ప్రభుత్వంలో అర్హులైన వారికి కూడా రేషన్ కార్డు మంజూరు చేయకపోవడంతో అమ్మఒడి, హౌసింగ్ వంటి పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు ఆ పథకాలు అందలేదని చెప్పారు. ప్రజల వద్దకే పాలన దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు మీ ప్రాంతాల్లో మీ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కె రమణ, ఎం సత్యనారాయణ, టి నిర్మల్, కె చిన్న, నవీన్, రాధా, నగరపాలక సంస్థ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల వద్దకే పరిపాలన అనేది ఒక దక్షతతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని ప్రజల దగ్గర కూర్చోబెడతా ఉన్నారు. ప్రజలు సద్వినియోగపరచుకోండి, అన్నిటికీ సమాధానం చెప్తా ఉన్నాం. అన్నిటికీ పరిష్కారం అతి దగ్గరలో రాబోతా ఉంది. పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, అన్నిటికీ కూడా పరిష్కారం అతి దగ్గరలో రాబోతూ ఉంది. కాస్త ప్రజలు సహకరించాలి. ఎక్కడికక్కడ సంబంధించిన సెక్రటేరియట్లో వాళ్ళకు ఉన్న సమస్యలు కూడా ఇక్కడ మాకు ఎలాగైతే తెచ్చిచ్చారో సెక్రటేరియట్లో కూడా ఈ విధంగా అర్జీలు ఇవ్వాల్సిందిగా కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తారు. కోరుకొండ రోడ్డులోని శ్రీ సాయి కనకదుర్గ ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 300 మంది మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కోరుకొండ రోడ్లోని కనకదుర్గ ఆలయం వద్ద జొన్నాడు వీర వెంకట సుబ్బారావు, శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్ర సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి కనకదుర్గ ఆలయ కమిటీ సభ్యులు కంటిపూడి శ్రీనివాస్, పద్మావతి, దుద్దుపూడి శ్రీనివాస్, పద్మావతి, జొన్నాడ వీర వెంకట సుబ్బారావు, శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రరావు, జవ్వాది మురళీకృష్ణ, దుర్గా, పిన్సెట్ సుబ్బరాజు, దాసరి గురునాథ్, సత్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి జైన్ రోడ్డు శ్రీ స్వర్ణదుర్గ ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక జైన్ రోడ్లోని స్వర్ణదుర్గ 25వ దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలువురు నగర ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆలయ ఆవరణలో బుర్రకథ, జ్యోతిర్లింగార్చన, అభిషేకం, విశేష హారతలు ప్రత్యేకంగా నిర్వహించారు. యాళ్ల సురేష్ బాబు, బెనెల దీపక్, రేలంగి శ్రీను, రంగా, గేదెల పూర్ణచంద్రరావు, పాలూరు లక్ష్మణ్, రాము, రేలంగి శ్యామ్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జేఎన్ రోడ్లో శ్రీ స్వర్ణదుర్గ శ్రీ స్వర్ణదుర్గాదేవి అంటే ఇది 25వ వార్షికోత్సవం అండి. 25వ సంవత్సరంగా ఇక్కడ చేస్తున్నారని చాలా గొప్ప విశేషం. నిజంగా అక్కడ ఎన్నైతే కార్యక్రమం రాజమండ్రి రూరల్ కోలమూరు గోదావరి టౌన్షిప్ వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం కోలమూరులో గోదావరి టౌన్షిప్ వద్ద శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భవానీలకు స్వాములకు నవరాత్రి 9 రోజులు అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేశారు. పిన్నమిరెడ్డి ఈశ్వరుడు, సురుకుమారి దంపతులు, పిన్నమిరెడ్డి నాగేంద్ర, సుప్రియ దంపతులు, పిన్నమిరెడ్డి శ్రీకర్ ఆధ్వర్యంలో 600 మంది భవానీలకు స్వాములకు అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు పాల్గొన్నారు. భవానీలకు స్వామిలకు ఏర్పాటు చేసిన భిక్ష ఎంతో భక్తి శ్రద్ధలతో అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారని, కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెన్నమిరెడ్డి ఈశ్వరుణ్ణి అభినందించారు. గోమాతను చూసి ఎంతో ఆనందించారు. ఈ కార్యక్రమంలో నామనివాసు, అడ్డాల శ్రీను బ్రదర్స్, పలువురు ప్రముఖులు, కోలమూరు పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రి సీతంపేట శ్రీ మాతృరూపిణి మందిరంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సీతంపేట మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకులు అజ్జరపు హరిబాబు ఆధ్వర్యంలో మాతృరూపిణి మందిరంలో 35వ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మహాకామేశ్వరి దేవి సహిత మహాకామేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం, సహస్రనామ కుంకుమార్చన, దుర్గా సప్తసతి పారాయణ, విష్ణు సహస్రనామం, లలితా సహస్ర పారాయణలు సేవలు, గాయత్రి సహిత విశేష దేవీ దేవతల ఆహ్వాన పూజలు నిర్వహిస్తున్నారు. గాయత్రి సహిత మన్యుసూక్త హోమం నిర్వహిస్తున్నారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు అన్న సమారాధన వితరణ జరుగుతోంది. ఈ కార్యక్రమం మాతృరూపిణి సేవా సంస్థ భక్త బృంద సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం శుభ సందర్భంగా 26 రకాల నైవేద్యాలతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అజ్జరపు హరిబాబు అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరారు. 26 నైవేద్యాలు సమర్పించాలని అందరూ తలచినప్పటికీ దాదాపు 40 రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. కాబట్టి రేపు విద్యార్థులందరూ సరస్వతి పూజలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం.
మనందరికీ అందిస్తున్నటువంటి సనాతనమైనటువంటి ధర్మంలో లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని చెబుతుంది. అందుచేత లోకమంతయు కూడా సుభిక్షంగా ఉండి సర్వప్రాణికోటి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన సుఖముగా జీవించుగాక అని మేము అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. చేసింది తక్కువ, ప్రచారం ఎక్కువ అన్నట్టుగా తీరు ఉందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చేరుతుందని ప్రజలను మభ్యపెట్టే మాయమాటలు చెప్పడం అలవాటైపోతోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాన్ భరత్రాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో భరత్రాం మాట్లాడారు. జనం చెవిలో పువ్వులు పట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు ఎంత మాత్రం తగదన్నారు. విశాఖ రైల్వే జోన్ గురించి గతంలోనే ఆమోదం తెలిపారని, కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిందేమీ లేదని పేర్కొన్నారు. బౌలార్ధక సాధక ప్రాజెక్టు పోలవరం గురించి కేంద్రం ఆమోదించింది ఎంత అంటూ భరత్రాం సూటిగా ప్రశ్నించారు. సంపద సృష్టిస్తున్నామంటూ ఎన్నికల సందర్భంగా చెప్పడాన్ని ఆయన గుర్తు చేస్తూ సంపద రాష్ట్రానికి సృష్టిస్తున్నారో లేక మీకు సృష్టించుకుంటున్నారో తెలియచేయాలని వ్యాఖ్యానించారు. మద్యం పాలసీ తీసుకుంటే ప్రభుత్వ ఖజానాకు టీడీపీ ఎమ్మెల్యేలు వారి బినామీలు గండి కొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఒక్కో షాప్కు 48 టెండర్లు పడితే ఆంధ్రాలో ఒక్కో షాప్కు 3 టెండర్లు పడటం విచిత్రంగా ఉందన్నారు. కనీసం 1,00,000 టెండర్లు పడాల్సి ఉండగా 10వ వంతు కూడా పడకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని భరత్రాం విమర్శించారు. దీని ద్వారా ఖజానాకు రావాల్సిన 2,000 కోట్లు ధనానికి గండి పడిందన్నారు. గీత కార్మికులకు 10% షాపులు ఇస్తామని చెప్పారని, ఆ అంశం పాలసీలో ఎందుకు పెట్టలేదని సూటిగా ప్రశ్నించారు. ఉచిత ఇసుక గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని భరత్రాం పెదవిర్చారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఉచిత ఇసుక పథకంలో ఉచితం పాత్ర కూడా అంతేనని పేర్కొన్నారు. ఉచిత ఇసుక అంతా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని ఆరోపించారు. ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్క లారీ 28,000 రూపాయలు పెట్టి ఇసుకని మేమే కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన వాపోయారు. ఈ సమావేశంలో ఎన్వి శ్రీనివాస్, వాసంశెట్టి గంగాధర్రావు, మార్తి లక్ష్మి, దాసు వెంకట్రావు, మార్తి నాగేశ్వరరావు, సావిత్రి, బిల్డర్ చిన్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఫ్రీ శాండ్? గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి శాండ్ పాలసీ నుంచి డబ్బు వచ్చింది. ఇప్పుడు ఒక్క రూపాయి అయినా ఖజానాకు వెళ్తుందా? మరి ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుంది? సంపద సృష్టిస్తానని చెప్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సృష్టిస్తున్నారని అడుగుతున్నా. గతంలో శాండ్ మీద వేల కోట్లు వచ్చినాయి. ఇప్పుడు రావాల్సిన డబ్బు ఈ వైన్స్, మద్యం షాపుల మీద 2,000-2,500 కోట్లు రావాలి. ఇది ఎలా గండి కొడుతున్నారు? మరి సంపద ఎక్కడి నుంచి మీరు సృష్టిస్తారని అడుగుతున్నా. మరి ఇవన్నీ అబద్ధాలు కాదా? ఇవన్నీ మోసాలు కాదా? మరి ఇంత దారుణమైన కార్యక్రమాలు చేస్తూ రాజమండ్రి లలితానగర్లో 44వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి నవరాత్రి 44వ వార్షికోత్సవం లలితానగర్లో నిర్వహిస్తున్నారు. లలితా సహస్రనామ పారాయణం చేయడం జరిగింది. 44 సంవత్సరాల నుంచి ఇలానే ప్రతి సంవత్సరం అభిషేకాలు, పూజలు, పారాయణలు, భజనలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆ మహాశక్తిని పూజిస్తూ ఆవిడ ఆశీర్వచనాలు బంధుమిత్రులతో అందుకుంటున్నామని దేవరకొండ కామేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ కామేశ్వరరావు, దేవరకొండ భూలక్ష్మి, వెంకటేష్, ప్రవీణ్, తాళాబత్తుల సురేష్, తాళాబత్తుల రూపాదేవి, శ్రీవల్లి, తేజు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
రాజమండ్రి బాలాజీపేట శ్రీ 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 విజయ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక బాలాజీపేటలో వెంచేస్తున్న విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద కొన్ని సంవత్సరాలుగా శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అమ్మవారిని 6వ రోజు మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు మణికుమార్ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమంలో గోందేశి శ్రీనివాసరెడ్డి, వాసంశెట్టి సూర్యగణేష్, తలారి శ్రీనివాస్, సోరంపొడి ప్రకాష్, జీపీఆర్ నాయుడు, నాలన్ నాయుడు, వడ్డిరాజ, ప్రభ, రాజు, దుర్గాప్రసాద్, కృష్ణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి పూజలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా ఎస్సీల ఐక్యతను దెబ్బతీస్తున్న విధానంపై పోరాటానికి సిద్ధమవుతున్నామని రోర్ ఎగెనెస్ట్ కేటగిరైజేషన్ కాన్ఫరెన్సీ ఆఫ్ ఎస్సీస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సీస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం సాగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సభలు సమావేశాల ద్వారా ప్రయత్నిస్తున్నామని, త్వరలో పాదయాత్రలు కూడా చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసే విధానం కుట్రపూరితంగా ఉందని, రాష్ట్రంలో మాదిగలపై ప్రేమ ఉంటే వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇచ్చుకోవడం, పథకాలు అమలు చేయడం చేసుకోవాలే కానీ దళితుల ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు బి నారాయణుడు, కుమార్, విప్పర్తి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ద స్టేట్ ఆఫ్ ఏపీ, ఎంటైర్ ఇంక్లూడింగ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని, రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో ఇది నా సొంత క్లబ్ కాబట్టి, మీరందరూ కూడా 20 సంవత్సరాలుగా నాకు పరిచయస్తులు కాబట్టి, మీడియా సెంటర్ కాబట్టి ఇక్కడి నుంచే ఈ యుద్ధాన్ని, ఈ ప్రజాస్వామ్య పోరాటాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. రాజమండ్రి ఇనిస్పేట కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ విజయదుర్గ అమ్మవారి 38వ దసరా మహోత్సవాలు ఆలయ గౌరవ అధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ ఆలయ కమిటీ సభ్యులు పితాన్ సూరిబాబు, యాళ్ల గోపీనాథ్, వనం భాస్కర్రావు, దొడ్డి రామరాజు, కుడిపొడి ప్రసాద్, ఉంగరాల శ్రీనివాస్, పితాన్ రవికుమార్, ఆదిరెడ్డి శ్రీనివాస్, మేడపరెడ్డి చంద్రశేఖర్, రాయుడు మల్లికార్జున్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ గౌరవ అధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలస్తీనా సంఘీభావ దినం సందర్భంగా సదస్సు, గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఆపాలని వక్తలు పిలుపునిచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచ పటంలో చోటులేని ఇజ్రాయెల్ నేడు పాలస్తీనాపై యుద్ధాలు చేస్తూ మెజార్టీ భూమిని ఆక్రమించారని, ఈ యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోందని అరుణ్ అన్నారు. స్థానిక శ్యామ్లా సెంటర్లో సిపిఎం కార్యాలయంలో పాలస్తీనా సంఘీభావ దినం సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఎం నగర కమిటీ సభ్యులు కర్రి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ముఖ్య వక్త సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ హమాస్ సొంత భూభాగం కోసం చేస్తున్న పోరాటాన్ని ఇజ్రాయెల్ ఉగ్రవాద సంస్థల నెపంతో సుమారు 40,000 మంది పాలస్తీనా అమాయక ప్రజానికాన్ని చంపిందని తెలిపారు. ఈ సదస్సులో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జువల్ రాంబాబు, బి పవన్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఏవి రమణ, జోజీ రైతులు మాట్లాడారు.
ఈ సదస్సులో నాయకులు సుందరబాబు, పూర్ణిమరాజ్, తాతారావు, రాంబాబు, అశోక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శతకర్తలుగా 87,000 మందిని చెప్తా ఉంది పత్రికలు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా రాజమహేంద్రవరానికి చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్ తంగెళ్ల బాబీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీ బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్యతో పాటు డైరెక్టర్లుగా తంగెళ్ల బాబీ, కందుల నాగార్జున, సింగం వెంకటేశ్వరరావు, దాసరి శ్రీనివాస్, గంజి మాధవయ్య తదితరులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ నూతన పాలకవర్గాన్ని అధికారులు, కూటమి నాయకులు అభినందించారు. రాజమండ్రి విఎల్పురం శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. బిఎల్పురంలో కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద 13 సంవత్సరాలుగా నూతన ఆలయం నిర్మించి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆలయ ధర్మకర్త కోడి ప్రవీణ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు చేమలకొండ సత్యసమూర్తులు అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, అమ్మవారిని మహాచండిగా గజమాలతో విశేష అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనంత్, నూకరాజు, సత్యనారాయణ, బత్తుల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాజమండ్రి పుష్కరాల రేవులో పేదలకు ఆహారాన్ని అందించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం ఆకలితో ఉన్న వారికి ఆహారం అనే దృక్పథంతో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పుష్కర్ ఘాట్లో ఉన్న పేదలకు, యాత్రికులకు ఫుడ్ ప్యాకెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మద్దుల శ్రీరామ్ గుప్తా, సెక్రటరీ వెన్నా కుమారస్వామి, ట్రెజరర్ రాఘవరావు, గ్రంథి లక్ష్మీ వసంతకుమారి, మాధవరావు, బుచ్చురాజు, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గ్రంథి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరంలో బీజేపీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ, బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ షాజిద్ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల ఆశీర్వాదంతో 3వ ప్రధాని అయ్యారు. దేశ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విశ్వసిస్తూ వస్తున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని ప్రజలు, యువత కూడా సభ్యత్వం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల వెంకట్రావు, బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శులు కందుకూరు మనోజ్ బాబు, చిన్నారి, బీజేపీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యానా పియసు, బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు ఎన్బి ఆచారి, బీజేపీ 4 మండలాల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి డాక్టర్ కొండలరావు, మండల ప్రధాన కార్యదర్శి కుబేర్రావు, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మట్టా నాగబాబు, సుబ్రహ్మణ్యం, సూరిబాబు, నాగేశ్వర్, రామారావు తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రజల యొక్క రెస్పాన్స్ చూస్తుంటే తెలుస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సీఎం ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాలు. గోదావరి తీరంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. వాడవాడలో కొలువైన అమ్మవార్లు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్న భక్తులు. అక్టోబర్ 14 పల్లె పండుగ, రహదారి డ్రైన్స్ వారోత్సవాలు. కలెక్టర్ పి ప్రశాంతి. సంక్రాంతికి పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి.
దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తామని శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో 356 మంది లబ్ధిదారులకు 550 వివిధ ఉపకరణాల పంపిణీ. ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు తగదు. మాజీ ఎంపీ భరత్రామ్. సంపద సృష్టి రాష్ట్రానిక, మంది మాగదులుక. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.